దేశ రాజధాని ఢిల్లీలో పేదల ఆరోగ్య హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రాయితీలు, తక్కువ ధరలకు భూములు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని మరోసారి స్పష్టం చేసింది. 2018లో ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో అనేక ఆసుపత్రులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూములపై నిర్మించిన ప్రైవేట్ ఆసుపత్రులు తమ వద్ద ఉన్న 10% ఇన్ పేషెంట్ బెడ్లు, 25% అవుట్ పేషెంట్ సేవలను పేద రోగులకు పూర్తిగా ఉచితంగా అందించాలి. ఇందులో చికిత్స మాత్రమే కాకుండా మందులు, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, హాస్పిటల్ ఛార్జీలు కూడా పూర్తిగా ఉచితంగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మురుగుబాటల సమీపంలో ఆసుపత్రులు నిర్మించుకుని ప్రభుత్వ సదుపాయాలు పొందిన తర్వాత పేదలకు వైద్యం అందించకుండా ఉండటం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షలా మారకూడదని కోర్టు గట్టిగా పేర్కొంది. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతను ఆసుపత్రులు తప్పించుకోలేవని స్పష్టం చేసింది. గతంలో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసిన 51 ఆసుపత్రుల్లో కేవలం 4 ఆసుపత్రులే నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నట్లు అమికస్ క్యూరీ నివేదికలో వెల్లడైంది. మిగతా ఆసుపత్రులు కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేయకపోవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత వైద్య సేవల అమలుకు సంబంధించి ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానం SOP రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు మే 23న ఢిల్లీ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని సూచించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, ఆరోగ్య శాఖ అధికారులు, భూ యాజమాన్య సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. పేదలకు ఉచితం వైద్యం అందేలా ఖచ్చితమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, ఆసుపత్రులు కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రాయితీలతో నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.